ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలనం ప్రకటన లోన్ల పైన ఆదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో షూర్ చేయండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది అనమాట. ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి మరింత సేఫ్టీ అనమాట, రక్షణ కల్పించే కొత్త ఫ్రేమ్ వర్క్ ని తీసుకొచ్చింది. అదేంటనే ఒకసారి చూసే ప్రయత్నం. వడ్డీ రేట్లను నిర్ణయించేటువంటి బెంచ్ మార్కులో ఏవైనా మార్పులు చేసే సమయంలో వినియోగదారులు ప్రయోజనాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. రుణగ్రహీతలకు రక్షణ అనమాట. కొత్త ఫ్రేమ్ వర్క్ లో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లను పారదర్శకత తీసుకురావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ దృష్టి పెట్టిందనమాట. స్థిర ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను, బెంచ్ మార్క్ ఎంపిక వడ్డీ రేట్లను మార్పులు, అదేవిధంగా స్పేడల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలు వంటి అంశాలను ఇందులో నిబంధనలకు అయితే ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బెంచ్ మార్క్ మార్పుల కారణంగా రుణగ్రహీతపై ఒక్కసారిగా అదనపు వడ్డీ భారం పడకుండా చూడాలని ఆర్బీఐ అయితే సూచించిందనమాట. ఇందులో భాగంగానే బెంచ్ మార్క్ మార్చితే ఏం జరుగుతుంది, ఫ్లోటింగ్ రేటు లోన్లలో వడ్డీ రేట్లు సాధారణంగా ఒక బెంచ్ మార్క్ అనుసంధానమై ఉంటుందన్నమాట. ఆ బెంచ్ మార్క్ మారితే కనుక లోన్ల మీద చెల్లించే వడ్డీ కూడా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అందుకే కొత్త విధానంలో బెంచ్ మార్క్, దాని రీసెట్ వ్యవధి, రీసెట్ తేదీ వంటి వివరాలు కూడా లోన్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనాలని ఆర్బీఐ ప్రతిపాదన జారీ చేసింది. సో ఇప్పటికే ఉన్నటువంటి రుణాలను కొత్త ఫ్రేమ్ వర్క్ లోకి మార్చేటప్పుడు కూడా రుణగ్రహీత ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూడాలి. అలాగే మార్పు కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు అనేది చేయకూడదని ప్రతిపాదనలు అయితే జారీ చేసింది. సో బెంచ్ మార్క్ అందుబాటులో లేకపోతే ఒకవేళ ఫ్లోటింగ్ రేట్ను లోన్కు అనుసంధానమైన బెంచ్ మార్క్ భవిష్యత్తులో నిలిచిపోతే కనుక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆర్బీఐ ప్రతిపాదనలు అయితే క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో రుణదాత మరో బెంచ్ మార్క్ మారాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ మార్పు వల్ల రుణగ్రహీతకు అన్యాయం జరగకూడదు. ఇందుకోసం లోన్ ఒప్పందంలో ముందుగానే ఫాల్ బ్యాక్ బెంచ్ మార్కును పేర్కొనే అవకాశం అయితే ఉంటుంది. అసలు బెంచ్ మార్క్ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ బెంచ్ మార్క్ వర్తిస్తుంది. ముందుగా స్పష్టంగా ఉండాలని చూశారనమాట. సో పాత లోన్లో కూడా కొత్త విధానం ఇప్పటికీ అంతర్గత లేదా బాహ్య బెంచ్ మార్కులను అనుసంధానమైనటువంటి అన్ని రుణాలు కొత్త ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. సో ఇందుకోసం ఒకసారి మాత్రమే మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించి ఇక ఈ మార్పును 2029 ఏప్రిల్ 1 నాటికి పూర్తి చేయాలని చెప్పి సూచించింది. అయితే ఈ మార్పు రుణగ్రహీతపై అదనపు ఆర్థిక భారాన్ని మోపకూడదు. ముఖ్యంగా మార్పు తర్వాత వర్తించే వడ్డీ రేట్లు మార్పునకు ముందు ఉన్న రేట్ కంటే ఉండకూడదు అనమాట, రక్షణకు ప్రతిపాదించారు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్బీఐ ప్రతిపాదించినటువంటి కొత్త ఫ్రేమ్ వర్క్ వల్ల బ్యాంకు రుణాలు వడ్డీ రేట్లు కూడా బెంచ్ మార్క్, అదేవిధంగా స్పెడల్ విషయంలో మరింత పారదర్శకత వివరించాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్న వారికి కూడా బెంచ్ మార్క్ మార్పుల వల్ల అనూహ్యంగా రుణభారం పెరగకుండా కొన్ని రక్షణలు లభించే అవకాశం అయితే ఉంది. అయితే ఇవి ప్రస్తుతం ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ నిబంధనలు మాత్రమే. తుది నిబంధనలు వెలువడిన తర్వాత పూర్తి